దేవుడు నాకు మేలు చేసిన బట్టి ఇలా ఉన్నాను. ఎందుకు దానివల్ల ప్రభువుని తలుచుకుంటూ కూటమి ఏర్పాటు చేశాం. అందరూ జీవించాలి దేవుడు. దేవుని స్తోత్రం. ఈ సాయంకాల సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కృతజ్ఞతా కూటం మరియు మా నాన్నగారు పుట్టినరోజు కాబట్టి దేవుడు మా జీవితంలో ఆయన జీవితంలో చేసిన మేలును బట్టి దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన ప్రజలందరితోటి, ఆయన బిడ్డలందరితోటి సంతోషించడానికి ఏర్పాటు చేసిన కూడిక. ఎందుకంటే ప్రయాసపడి వారి వలనైనను పొందవరం కాదు, కానీ కృప చూపించు దేవుని వలన. ఎందుకంటే ఆయన కృప అనుదినము మనలో, మన జీవితాల్లో హెచ్చించడాన్ని బట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెల 13వ తారీఖున రాత్రి ఆయన లేచి పాస్కి వెళ్తుంటే పాస్ పోసుకున్న తర్వాత జారి పడిపోయిన తర్వాత ఈ హిప్ జాయింట్ ఆ బాల్ కడికి ఇరిగిపోయింది. అది మాకు తెలియలేదు, ఎందుకంటే ఈయన వెయిట్ తక్కువ కాబట్టి మామూలుగా నడుచుకుంటా వెళ్ళిపోయేవారు. కానీ ఒక 2 days అయిన తర్వాత అది ఒక పక్క ఇన్సెట్ అయిపోయి పెయిన్ వచ్చేసింది. పెయిన్ వచ్చేస్తుంటే నాకు రోజు చెప్పేవారు, ఇరిగిపోతే ఇంకా స్పెల్లింగ్ వచ్చేస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతారు అనుకునేవాడిని. కానీ ఏంటంటే అది ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నొప్పి వచ్చింది, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నొప్పి లేదు. అయితే ఇలాగని రోజు ఆయన బాధపడుతుంటే ఒక రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూసి ఏమన్నారంటే, నేను టీ తాగి వస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకు వస్తాడు, అందుకే వస్తాడని చూస్తే ఇంకా రావట్లేదు ఆయన. అయితే ఆ డ్రైవర్ గారు అన్నారు వేరే చోటకి తీసుకెళ్దామంటే వేరే చోటకి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత కాలు కొంచెం లోన ఏదో ఇబ్బంది అయ్యి ఉంటుందండి, కొంచెం డిఫరెన్స్ వచ్చింది, ఒకసారి ఎక్స్రే తీయించండి అన్న. ఎక్స్రే తీయించడానికి పక్కన బాలాజీపట్నంకి తీసుకెళ్తే హిప్ కూడా ఇరిగిపోయిన తర్వాత మరి ఇంటికి తీసుకొచ్చేసాను. మరుసటి రోజు మా ఆఫీస్కి వెళ్ళి ఇలాగ నాన్నగారికి ఇలా జరిగిందంటే ఆయన ఈహెచ్ఎస్ కార్డు రాయిస్తానని చెప్తే అప్పుడు వెంటనే తీసుకెళ్ళి ఆదిత్యలో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత చూశారు, టెస్టులు అన్నీ చేశారు. ఈయనకి షుగర్ ఏమీ లేదని, ఇరిగిపోయిందని కన్ఫర్మ్ చేశారు. కానీ ఈయన వయసుని బట్టి, ఈయనకున్న కాంప్లికేషన్ బట్టి ఆపరేషన్ చేయడం కుదరదు అన్నారు. మరి ఏదైనా రిస్క్ అయితే మరి మీదే రెస్పాన్సిబిలిటీ, మీరు అలా అయితే సంతకం పెడితే నేను చేస్తానన్నారు. మేము అందరం ఆలోచించుకున్నామండి, అక్క, చెల్లి, నేను, మొత్తం బావగారు అందరూ ఆలోచించుకున్నాను. నా భార్య ఆలోచించుకున్న తర్వాత ఏమైనా పర్వాలేదు, దేవుని మీద భారం వేసి ఆపరేషన్ చేద్దామన్నారు. 3వ రోజు ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసినప్పుడు అది సక్సెస్ అయింది. ఆ బాల్ తీసి కొత్త బాల్ వేసారండి. ఆపరేషన్ కూడా బాగా జరిగింది. నెక్స్ట్ కుట్లు కూడా చాలా త్వరగా హీల్ అయిపోయి త్వరగా 13వ రోజే ఆయన నడవడం ప్రారంభించారు. ఎందుకంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 80 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ అనే దానికి డాక్టర్లు చేయరండి, సజెషన్ చేయరు. ఎందుకంటే మేము ప్రార్థన చేస్తాం, నాయన ఆయన లేచి ఆయన పని ఆయన చేసుకుని ఆయన పనులు కాలకృత్యాలు తీసుకుని ఇలా ఉంటే చాలు. ఎందుకంటే ఒక మనిషి సాయం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక మనిషిని కనిపెట్టుకుని ఉండాలంటే చాలా కష్టమే. కానీ ఆయన పని ఆయన చేసుకోవాలి అని అంటే ఆయన లెగిసి పని చేసుకోవాలి. దేవుడు ఈ గొప్ప స్వస్థత అంటే డాక్టర్ ఆపరేషన్ చేయడం కాదు, కానీ దేవుడు చేసిన మేలు అండి. ఎందుకంటే ఈ వయసులో 82 సంవత్సరాలు ఆయన నడవడం అనేది, ఆ కాలు పూర్తిగా నయమవడం, మరి ఆయన పని ఆయన చేసుకోవడం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని బలహీనతలు ఉన్నాయి, పార్కింగ్ సెన్సెస్ అని కొంచెం నీరసం అని ఉన్నది. అది కూడా దేవుడు స్వస్థత ఇస్తాడని నమ్ముచున్నాను. మరి దేవుడు చేసిన మేలును బట్టి మీ అందరికీ మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి, ఆయన ఇంకా స్వస్థత పొంది ఆయన పని ఆయన చేసుకోవడానికి, అలాగే మహిమగల దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి కూడా ఆయనకి మరి ఆ మనస్సు పూర్తిగా ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ఈ సాక్ష్యం దించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను.